సరే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నా వాయిస్ క్లియర్‌గా వస్తుందా సార్? వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు అగ్రికల్చర్ సంబంధించిన సెషన్ అనేది ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ. ముందుగా ఆ దేవునికి, అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, మరియు నాకు ఈ వెస్టేజ్ కంపెనీలో టిహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్కి, మరియు ఈ అవకాశం కల్పించిన ఉమాశంకర్, అలాగే లహరి మేడం గారికి, అలాగే నా అప్లాంగ్ అయిన రాహుల మహేష్ సార్ గారికి, నా టాప్ అప్లాంగ్ అయిన అటువంటి జొన్నల రమేష్ సార్ అండ్ గడ్డం రమేష్ సార్ గారికి, మరియు నా గ్రేట్ లీడర్ మెంటర్ అయిన లింగాల దేవేందర్ అండ్ స్వర్భ మేడం గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నా డౌన్ లైన్స్ వారికి, నా లవ్ లైన్ వారికి, నా లైఫ్ లైన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వెస్టేజ్కి బిఫోర్ అంటే ఒక ఆర్గానిక్ కంపెనీలో వర్క్ చేసేది, డైరెక్ట్ మార్కెటింగ్ లో వర్క్ చేసేది ఫ్రెండ్స్. అది 2007 నుండి 2014 వరకు నేను వర్క్ చేశానండి. ఆ తర్వాత ఆ కంపెనీ వారు ఏం చేశారంటే నాకు కర్ణాటకకు ట్రాన్స్ఫర్ పెట్టారు. అక్కడ ఏంటి అంటే కర్ణాటక ట్రాన్స్ఫర్ పెట్టే క్రమంలో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నేను అక్కడికి వెళ్ళలేదండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే మరి ఎందుకంటే మళ్ళీ రిజైన్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ కంపెనీ వాళ్ళు కూడా నాకు కాల్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసి రాజమండ్రికి వెళ్తారా, తిరుపతికి వెళ్తారా అని అడిగితే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అప్పుడు 2 months నేను ఖాళీగా ఉన్నాను. ఆ ఖాళీగా ఉన్న క్రమంలో నేను ఏం చేశానంటే నాలాగా కొంతమందిని ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేసుకొని నేను ఏదైతే వర్క్ చేశానో సేమ్ అలాగే ఇప్పుడు విలేజ్లలో తిరుగుకుంటూ, ప్రతి విలేజ్లలో తిరుగుకుంటూ ఇది చేసే వర్క్ ఫ్రెండ్స్ ఇది. అదే క్రమంలో కొంతమందిని ఎంప్లాయీస్ అనేది నేను రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో పాటు నేను కూడా ఉండి వర్క్ అనేది స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. ఆ క్రమంలో బాగానే ఉండేది, ఆర్థికంగా కానీ దేనిలో ఏ పరంగానైనా కూడా బాగుండేది. అలాగే నేను కూడా ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన అనే ఆలోచనతో ఇంట్రెస్ట్ గా వర్క్ చేసేవాళ్ళం. ఇదే క్రమంలో ఫీల్డ్ చేసుకుంటుండే క్రమంలో ఏంటి అంటే ఫ్రెండ్స్, అనుకోకుండా కరోనా అనేది వచ్చి పడింది. ఈ కరోనా రావడం వల్ల ఏంటంటే చాలా డిస్టర్బ్ అయ్యామండి. ఎలా అంటే ఇది మన విలేజ్లోకి వెళ్తేనే ఈ వర్క్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆర్డర్ తీసుకోవాలి. అక్కడ ఏం జరిగిందంటే లాక్డౌన్ అనేది ఫుల్ స్ట్రిక్ట్ లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది. లాక్డౌన్ పెట్టిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఎటు ఫీల్డ్కి వెళ్ళలేక ఎవరింటికి వారు వెళ్ళి ఈ సీజన్ వస్తుంది, నెక్స్ట్ సీజన్ వస్తుంది అని అట్లా ఒక 2 సంవత్సరాల దాకా వేస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో మనకు చాలా అనుభవం ఉన్నది కాబట్టి వేరే ఫీల్డ్కి వెళ్ళలేము. కాబట్టి చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఇది ఏ ఫీల్డ్కి వెళ్దాం, మరి ఇది స్టార్ట్ అవుతుంది కావచ్చు అనుకో 2 years వెయిట్ చేయడం జరిగింది. వేరే కంపెనీకి వేరే దాంట్లోకి వెళ్దామన్నా కూడా మనకు ఎలా ఉంటది, ఇన్ని సంవత్సరాలు చేసినాం కదా, ఇది బాగున్నది వదిలిపెడితే ఎలా అనేది ఆలోచించడం జరిగింది. ఇలా ఆలోచించుకుంటే క్రమంలో 2 years గడిచిపోయింది. ఆ 2 years గడిచినాక ఏం జరిగిందంటే ఆర్థికంగా ప్రతి ఒక్కరికి, నాతో పాటు మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయినాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే ఎవరి విలేజ్ కి వాళ్ళు వెళ్ళి ఏదో ఒక పనులు చేసుకోవడం జరిగింది. వాళ్ళు దాంట్లో సెటిల్ అయిపోయారు. తర్వాత మాకైతే వచ్చేసిందంటే ఈ స్కూల్ ఫీజులు కావచ్చు, మనకు ఇంట్లో మెయింటెనెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. ఇది వదిలేద్దామంటే చాలా చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఇన్ని రోజులు అలవాటు పడి చేసిన ఫీల్డ్ కాబట్టి కొత్త దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. దాని గురించి ఒక 1 year దాకా బాగా ఆలోచించాల్సి వచ్చింది. ఆలోచించే క్రమంలో కొంచెం అప్పులు కూడా అయినాయి. దీన్ని ఎట్లా చేయాలి మరి ఏందని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే ఒక పెస్టిసైడ్ కంపెనీలో జాయిన్ కావడం జరిగింది ఫ్రెండ్స్, నాకున్న అనుభవంతో.
ఒక మంచి మిత్రుడు నాకు హెల్ప్ చేసి ఒక 1 ఇయర్ అతని తోటి పాటు కొంచెం రిక్వెస్ట్ చేసి అంటే తిరగడం, ఫోన్లు చేయడం, ఎందుకంటే నాకు జాబ్ కావాలి. సో దానివల్ల ఈ ప్రతి షాపు కాడికి వెళ్ళి, ప్రతి డీలర్ దగ్గరికి వెళ్ళి, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్లీ ఉన్న వాళ్ళనే చాలా మందిని తీసేస్తున్నారు, మిమ్మల్ని ఎక్కడ తీసుకుంటారు సార్, మళ్ళీ మీరు వేరే కంపెనీలో మంచి దాంట్లో ఏది బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేసి వచ్చింది కదా, మీరు ఇలా చేయగలుగుతారా, ఎట్లా, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అయితే ఇదే క్రమంలో ఇక ఒకసారి లాస్ట్కి ఏం చేసిందంటే, సరే చూద్దాము, అవకాశం ఇస్తాం, మరి ఇంట్లో అయితే సాలరీ తక్కువ ఉంటుందండి, ఇప్పుడు మీరు బయట 40,000 50,000 సంపాదించిన అంటున్నారు, మరి దీంట్లో అయితే మరి మీకు అంత ఇవ్వలేరు, 30,000 ఫస్ట్ అయితే 30,000 వరకు ఇస్తామని అన్నారు. కానీ ఆడికి వెళ్ళేసరికి తీరా టీఏడిఏలతో పాటు కలిపి 25,000 ఇస్తామండి, ఎందుకంటే స్టార్టింగ్ కదా, ఒక 1 ఇయర్ ఆగినాక మీకు అవకాశం అనేది కల్పిస్తారు, మీ పర్ఫార్మెన్స్ బట్టి, మీ ఫీల్డ్ని బట్టి, మీరు చేసే రికవరీని బట్టి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ప్రస్తుతానికైతే మనకు జాబ్ లేదు ఫ్రెండ్స్, జాబ్ లేదు కాబట్టి ఖచ్చితంగా అది ఏమైనా సరే ఇక చేయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం, ఇంట్లో మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అవుతుంది, మనం ఎటన్నా బయటికి వెళ్దామన్నా చాలా కష్టం అవుతుంది, ఎవరైనా అమౌంట్ అడుగుదామన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఎవరిని అప్పులు అడగలే ఫ్రెండ్స్. అది నా దగ్గర డబ్బులు లేవన్నా కూడా ఎవరు కూడా నమ్మే వాళ్ళు కాదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నా నేను ఒకలాగా ఉంటా, లేకున్నా ఒకలాగే ఉండేవాడిని, అది నా చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ అది. సో దీనివల్ల ఏం జరిగిందంటే మొత్తానికి అయితే కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. ప్రస్తుతానికి కూడా నేను చేస్తున్నాను, అదే కంపెనీలో చేస్తున్నాను. ఇప్పుడు జూన్ వస్తే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు ఈ వెస్టేజ్ కంపెనీ అనేది నాకు ఎలా పరిచయం అయిందంటే ఫ్రెండ్స్, గ్రేట్ లీడర్ జొన్నల రమేష్ సార్, మా తమ్ముడు అండి, మా చిన్న తమ్ముడు. అతను ఏది గోవా ట్రిప్ అని వెళ్ళాడు, అలాగే లాస్ట్ ఒక 3 months 4 months బ్యాక్ మన ఫారిన్ వెళ్ళారు, చూశాను. ఇంకోటి ఫ్రెండ్స్, నాకు ఈ వెస్టేజ్ అనేది నాకు అంతకు ముందే తెలుసు, ఎందుకంటే మేము కూడా తెలియదు విలేజ్లనే కదా, ఇది ఏంది వర్క్ ఏదో పాయింట్లు వస్తాయట అంటే అక్కడ ఫార్మర్స్ చెప్పేవారు, అంటే మేము ఇచ్చే ప్రోడక్ట్ ఆర్గానికే, బట్ ఏంటంటే అది అది ఎక్సలెంట్ ప్రోడక్టే, కాకపోతే ఏంటంటే మేము వెస్టేజ్ తీసుకున్నామండి అంటే మా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, మీరు వెస్టేజ్ తీసుకున్నామంటే అంటే వెస్టేజ్ అంటే ఏంటిది అంటే సర్లే ఏదో అనుకునేది, కానీ ఇది మరి ఇది ఎట్లా, మీకు ఏ రేటుకి ఇస్తాళ్ళు, మీకు ఎట్లా ఇస్తాళ్ళు అంటే మాకు 850 750 సింగిల్గా అయితే 750 ఇస్తాళ్ళు, దాని లిక్విడ్ తోటి అయితే 850 ఇస్తాళ్ళు అన్నట్టు చెప్పేవారు. ఈ 750 800 అంటే మనం ఇచ్చేది 500 కదా, అంత కాస్ట్ పెట్టి మన దగ్గర ఎవరు తీసుకుంటారు అని మేము అనుకునే వాళ్ళం. తర్వాత మాకు ఆ వెస్టేజ్ గురించి కూడా మాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలే, ఇది మరి ఎట్లా తీసుకుంటారు సార్ అంటే మాకు పాయింట్లు వస్తాయట, పాయింట్లు వస్తే డబ్బులు ఎప్పుడో పడతాయట, అంటే మేము కూడా అనుకునేది అంటే ఈ పాయింట్లు వస్తే ఎప్పుడో పడతాయి, డబ్బులు ఎప్పుడో పడతాయి, మనకి ఏంటంటే ఏ నెల ఆ నెల డబ్బులు వస్తేనే మనకు అవసరం, మనకు టైం పూట గడుస్తుంది కదా కాన్సెప్ట్ తోటి ఇక అది దాని గురించి పట్టించుకోలే. ఇక అయితే ఎప్పుడైతే మా తమ్ముడు ఫారిన్ వెళ్ళారో ఫ్రెండ్స్, ఆ ఫారిన్ వెళ్ళాక అప్పుడు ఆలోచించాను, ఇది ఏదో బాగున్నట్టున్నది, మరి ఇది ఎట్లుంటదిరా, ఎట్లుంటది ఇది, దీని అసలు దీని ఏంటిది అని అంటే నాకు కూర్చొని పెట్టి కొంచెం దాన్ని వివరించడం జరిగింది. అలాగే గ్రేట్ లీడర్ మా లింగాల దేవేందర్ సార్ గారిని సార్ మా ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి నాకు ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే నాకు 3 generation ఇన్కమ్ అనేది నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇల్లు, ఇంకోటి ఏంటంటే కారు, నాకు చాలా పెద్ద డ్రీమ్ అండి, నేను కారు తీసుకోవాలి. నేను వేరే కంపెనీలో చేసినప్పుడే కంపల్సరీ 2025 వరకు నేను కారు తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడే. సో ఈ కరోనా వల్ల అదంతా పోయి అంతా ఇది ఏమంటారు కదా, బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. అయినా పర్లేదు, ఎందుకంటే నా దగ్గర టాలెంట్ నమ్ముకొని వర్క్ చేసిన ఎప్పుడు కూడా లాస్ కారండి. మన కష్టం అనేది హార్ట్ఫుల్ గా 100% ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అని నేను నమ్ముతాను. ఎందుకంటే కష్టాన్ని నమ్మినోడు ఎప్పుడు కూడా చెడిపోరండి. ఇట్లా ఈసారి నాకు ఇవ్వడం వల్ల నేను ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యాను సార్. ప్రజెంట్లీ నేను 12% లో ఉన్నాను. నేను ప్రస్తుతానికి కూడా నేను పార్ట్ టైం గానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక నేనే సార్ ఏమన్నారంటే
నాకు మరి ప్రతిది కూడా నాకు మీటింగ్ రావాలి, ఇటు మీటింగ్లోకి వెళ్ళాలి, నాకు జాబ్ ఉంటది, నా వెంబడి మా సార్లు ఉంటారు, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే పర్లేదు సార్, మీ వీలు చూసుకొని మీకు వీలైనప్పుడే చేయండి, కానీ ఖచ్చితంగా మాత్రం టేకప్ చేయండి. టేకప్ చేస్తే ఏంటంటే ఇందులో లైఫ్ ఉంటది. ఇది ఏంటి అంటే మనం ఒకటేసారి సక్సెస్ అయ్యేది కాదు. అంటే నాకు కూడా అనిపించింది, మనం ఎట్లాగో వీళ్ళు బయట బయట తిరుగుతున్నాం, మనం ఎట్లాగో డీలర్స్ కాడికో కస్టమర్స్ కాడికో ఆడికి వెళ్తున్నాం కదా, మనం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు కూడా సరే, వాళ్ళంతా స్పీడ్ కాకుండా నాకున్నంతలో నేను ఎంతో కొంత అయితే నేను వెళ్ళగలుగుతానని నేను మనసులో అనుకున్నాను. అప్పుడు టేకప్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లో నాకు 3 జనరేషన్ ఇన్కమ్ అనేది బాగా నచ్చింది. ఈ రోజు నేను ఈ ఫౌండేషన్ అనేది చేసుకుంటే రేపు నాకు పిల్లలు, నా పాల పిల్లలు వాళ్ళ తరతరాలుగా అనేది ఎట్లయితే అది ఉండాలి అనుకొని అదే కాన్సెప్ట్ తోటి నేను టేకప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెషన్లోకి వెళ్దామండి. ఈరోజు అగ్రికల్చర్ సెషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం ఏదైతే అగ్రికల్చర్ సెషన్ చేయబోతున్నామో ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, పెన్ను నోట్బుక్ పట్టుకొని కంపల్సరీ. భూమిని కాపాడదాం, అలాగే రైతును కాపాడదాం. జై జవాన్, జై కిసాన్. ఫ్రెండ్స్, మన దేశంలో 2 సైనికులు ఉన్నారు. సో ఒకరు భారతదేశ సరిహద్దులో నిరంతరం శ్రమించే సైనికుడైతే, మరొకరు మన కంటికి కనబడకుండా నిరంతరం పనిచేసే సైనికుడు, కష్టజీవి. మనకు కడుపు నిండా అన్నం పెట్టే మన రైతే, మన సైనికుడే మన రైతు. అవునా కదా ఫ్రెండ్స్? అలాంటి ప్రతి రైతుకు మనం అందరం కలిసి రుణం తీర్చుకోవాలి. సో అందులో భాగంగా మన వెస్టేజ్ కంపెనీలో రైతులకు సంబంధించి 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ అండి. రైతు పంట స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని పంటలకు వాడుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ చాలా బాగుంటది, చాలా బాగా పనిచేస్తాయి కూడా. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చండి. అలాగే మనకు ముందు సీజన్ రాబోతుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ముందు సీజన్ అనేది మనకు రాబోతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ నోట్ చేసుకోండి. ఇందులో ఏదో ఒక పాయింట్ అనేది కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు వర్షాకాలం, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక ప్యాడీ స్టార్ట్ అవుతుంది, ఇటు చిల్లీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక చిల్లీ అనేది కొంచెం లేట్ అనుకోండి. ఇప్పుడు మేజర్గా ఏంటి అంటే కాటన్, ప్యాడీ ఇవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. దీని తర్వాత చిల్లీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పసుపులు వేసే కాడ పసుపులు కావచ్చు, ప్రతిదీ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ అనేది సీజన్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎంత నాలెడ్జ్ అనేది ఉంటే మనం రైతు దగ్గరికి వెళ్ళి మనం అంతా మనం మాట్లాడగలుగుతామండి. ఓకే ఫ్రెండ్స్, సేవ్ సాయిల్. ఇక్కడ మన అందరికీ తెలియని విషయం ఏంటంటే, బయట భూమి అనేది చాలా వరకు దెబ్బతింది. రాబోయే 20 నుండి 50 సంవత్సరాల్లో వ్యవసాయానికి ఉత్పత్తులు చాలా తక్కువగా పడతాయి. అందువల్ల ఆహారం అనేది దొరకక ఇప్పటికీ చాలా మంది ఆకలికి బలవుతున్నారు. ఈ ప్రపంచంలో 200 కోట్ల మంది పోషక ఆహారం లోపంతో బాధపడుతున్నారు ఫ్రెండ్స్. సో రాబోయే రోజులు ఎలాంటివి అంటే చాలా చాలా భయంకరమనే ఫ్రెండ్స్. ఈ రోజులు అనేటి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నదో ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. సో వీటన్నింటినీ కాపాడుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే భూమిని కాపాడుకోవటం. నిజంగా భూమిని కాపాడుతూ పోకపోతే నెక్స్ట్ జనరేషన్ కి డబ్బు అనేది 100 కోట్లు సంపాదించి పెట్టినా సరే ఫ్రెండ్స్, ఆ డబ్బు అయితే తినలేరు కదా. 100% ఖచ్చితంగా వారు
తినడానికి ఆహారం కావాలి. భూమి అనేది బాగుంటేనే పంటలు పండించి ఆహారం ఇవ్వగలుగుతాము. అవునా కదా ఫ్రెండ్స్? అందుకే భూమిని మనవంతుగా కాపాడి నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వగలిగితే వారు పంటలు పండించి తినడానికి బాగుంటది. అలాంటి భూమిని తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో మన వెస్టేజ్ కంపెనీ అధినేత అయిన మన గౌతమిబాల్ సార్ గారు భారతదేశ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వెస్టేజ్ అనే ప్రొడక్ట్స్ ని 3 రకాలుగా లాంచ్ చేయడం జరిగింది. అందులో మొదటిది యాక్టివేటర్, రెండవది న్యూట్రినేషన్, మూడవది ప్లాంట్ ప్రొటెక్షన్. ఇలా ఆల్మోస్ట్ ఈ 3 ప్రోడక్ట్లలో 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో 1 by 1 మనం దాని గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందు అగ్రి 82. ఈ అగ్రి 82లో మన దగ్గర 100 ml, 500 ml, సో 5 liters క్యాన్ ఉంటుంది. ఈ అగ్రి 82లో 2 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. కొత్తదొకటి, పాతదొకటి ఉంటాయి. పాత అగ్రి 2 వచ్చేసి ముందుగా మందంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అనేది నానో టెక్నాలజీతో టెక్నాలజీ. సో ఇది వచ్చేసి పల్సగా ఉంటది ఫ్రెండ్స్. దీన్ని చాలా మంది రైతులు బయట ఏమంటున్నారంటే దీంట్లో అన్ని నీళ్లు పోసి ఇచ్చారు అంటున్నారు. ఇది నీళ్లు కాదండి, ఇది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది నానో టెక్నాలజీ కాబట్టి. సో ఓల్డ్ అగ్రి 2 ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం భూమిలో వాడటం జరుగుతుంది. ఫర్టిలైజర్స్ అయినా డిఏపి కానీ, యూరియా కానీ, మన గ్రాన్యువల్స్ కానీ ఇలాంటి వాటితో కలిపి వాడటం వల్ల భూమికి చాలా మంచి జరుగుతుంది. మరి నానో టెక్నాలజీ అగ్రి 82 అనేది వాడాలంటే మనం పంటలకు వాడే పెస్టిసైడ్ కావచ్చు, లేదా మన కంపెనీ ప్రొడక్ట్స్ అయినా కలిపి వాడుకోవచ్చు. ఇది దీంతో పాటు ఇది స్ప్రే చేయడం వల్ల చాలా బాగుంటది. ఇలా స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అగ్రి 82 ఫంక్షన్స్. అయితే ఈ అగ్రి 82 అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే యాక్టివేటర్, స్పైడర్ వాటర్, అలాగే కన్ఫర్మ్ గా సొల్యూషన్, అలాగే పిహెచ్ వాల్యూస్ పిహెచ్ వాల్యూ అనేది సక్రమంగా ఉంచుతుంది. యాక్టివేటర్ మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఆకుల మీద మనం ఏదైతే స్ప్రే చేస్తామో ఆ స్ప్రే చేసినప్పుడు వర్షం పడగానే లేదా మందులు స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద బిందువుల రూపంలో చుక్కలుగా పడి కరిగిపోతుంది. ఒకవేళ గట్టిగా గాలి వచ్చినా కూడా ఆకు నుండి మందు మొత్తం విడిపోతుంది. అలా విడిపోవడం వల్ల ఏంటంటే మందు అనేది వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వాస్తవంగా చెప్పాలంటే అదే మన దగ్గర ఉన్న 82 ఈ మందుతో కలిపి కొట్టడం ద్వారా 100కు 100% ఆ మందు ఏదైతే ఉందో అది బిందు రూపంలో కాకుండా మన మొక్కకి ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి వేస్ట్ కాకుండా ఆ మందును కాపాడటానికి అవకాశం ఉంది. సో దీనివల్ల మీరు బయట వాడే అటువంటి కెమికల్ మందులు కానీ, మన మందులు కానీ వాడాల్సిన మోతాదు కన్నా 10% తక్కువ వాడచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఉదాహరణకు 40 నుండి 50 వరకు వాడవలసి వస్తే, 40 ml నుండి 50 ml వరకు వాడవలసి వస్తే మనం 82తో కలిపి వాడితే 30 ml వాడినా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
అంటే దీనివల్ల ఏమవుతుంది, అదనపు ఖర్చు తగ్గుతుంది, ఎంతో బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మరీ స్ప్రే చేయకుండా ఇప్పుడు రైతు కూడా ఏంటి అంటే మరీ ఇప్పుడు మిర్చి తోటలు ఉందనుకోండి ఫ్రెండ్స్, డే బై డే స్ప్రే చేస్తుంటారు కొంతమంది. ఎందుకు అంటే ఆ మందు ఇప్పుడు మంచు కాలం కావచ్చు, చలికాలం కావచ్చు, వానాకాలంలో ఏమో వర్షం పడుతుంది, వేస్ట్ అవుతుంది. ఈ మంచు టైంలో ఏమైందంటే బిందువులు, ఇప్పుడు ఏది మంచు బిందువులు వచ్చి ఆ అనేది కిందికి అనేది కారిపోతుంది. ఆ మంచు కాలంలో ఏంటంటే ఆకు అనేది బెట్టకొచ్చి మనకి ఏ మందు అనేది తీసుకోని స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నట్టు కింద కింద చుక్కలు చుక్కలు రాలుతూనే ఉంటుంది friends. ఎందుకంటే కొన్ని మందులు పొద్దున్నే కొట్టాలి, సాయంత్రం కొట్టాలంటాం. ఉదయం కొట్టాలంటేనే మంచి ఉంటది, సాయంత్రం కొట్టాలంటే వాళ్ళు పొద్దున్న దాకా పనికి వేస్తారు కాబట్టి వాళ్ళకి తీరదు. ఓకేనా ఫ్రెండ్స్, మనకు వేస్ట్ ఖర్చులు అవ్వకుండా పెట్టుబడులు కూడా తగ్గిస్తుంది. దీంతో పాటు జనరల్ గా మనం ఎన్నో ప్రాబ్లమ్స్, దీనివల్ల మనం మందులు కొట్టేది దేనికోసం అంటే ఆ ఎరుపు లేకపోతే నల్లి, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆకుకు వెనుక వైపు ఉంటాయి, దోమ గాని నల్లి గాని ఆకుకు అడుగు భాగాన ఉంటాయి. అలాగే మరి మనం స్ప్రే చేసే ముందు ఎక్కడ ఉంటుంది, పై భాగాన ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు అంటే మనం స్ప్రే చేసే మందు ఏదైనా కూడా పైన పడుతుంది ఫ్రెండ్స్, కిందికి అయితే వెళ్ళదు కదా. వాళ్ళు ఏంటంటే ఆ, ఆ, కొట్టిన తర్వాత ఏమంటారంటే చాలా మంది రైతులు, ఈ మందు కొడితే ఏం పని చేయలేదు, అరే ఇదంతా ఏదో డూప్లికేట్ మంది ఇచ్చినట్టున్నారు అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అది కిందికి వెళ్ళదు. అంటే ఇప్పుడు మీద కొంతమంది ఏంటంటే పైన పైన చూపించుకుంటూ పోతుంటారు ఫార్మర్స్. కొంతమంది ఏంటంటే ఆ, ఇప్పుడు ఈ తైవాన్ పంపులు ఉంటాయి, మన ఏది ఈ ఛార్జింగ్ పంపులు ఉంటాయి, ఈ తర్వాత మన హ్యాండ్ పంప్స్ అనేవి ఉంటాయి. ఇట్లాంటి వాటితో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో కొడతారు ఫ్రెండ్స్. అంటే చెట్టు మొత్తం కొట్టమని చెప్పాలి మనం. ఇప్పుడు మన ఏంటంటే పై పైన కాకుండా ఆ వేరు కిందికి లేదు, మొదలు కాడ నుంచి పై వరకు కూడా కంపల్సరీ స్ప్రే చేసుకోమని చెప్పాలి. మొదల మీద పడడం వల్ల మొక్కకి ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. అలా కొట్టడం వల్ల ఏంటంటే ఆకు వెనక భాగంలో కూడా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే ఇది ఇలా ఈ మందులు కొట్టడం వల్ల ఏంటంటే చాలా మంది ఆ ఈ ఆకు మీద పడడం వల్ల ఈ ఆకు అడుగు భాగానికి వెళ్ళడం లేదు. ఆ వెళ్ళడం లేకపోయేసరికి రిజల్ట్ అనేది వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుంది. కాబట్టి ఆ అగ్రి 82ను కలిపి వాడినట్లయితే ఆ విత్ ఇన్ సెకండ్ లో ఆకుకు అనేది స్ప్రెడ్ అయ్యి ఆ ఆకుపత్రం లోపలికి వెళ్ళడమే కాకుండా అడుగు భాగాన్ని కూడా తీసుకువెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కొట్టిన మందు అనేది ప్రతి మొక్కకి అడుగు భాగాన వెళ్ళడం వల్ల స్పీడ్ గా రిజల్ట్ వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, దీనివల్ల 3 సార్లు కొట్టేది 2 సార్లు కొట్టినా సరిపోతుంది. అందువల్ల ఎంత పెట్టుబడి తగ్గుతుంది చూడండి ఫ్రెండ్స్, అంటే చాలా తగ్గుతుంది. ఇక్కడ 82 అనేది ఎంత ఖర్చు అండి చెప్పండి, చాలా తక్కువ. సో దీంతో పాటు మన మందు దీంతో పాటు మన మందు ఆ వాడ దీనితో పాటు మన మందు మనం వాడినట్లయితే ఆ మందు అనేది వేస్ట్ అవ్వదు. అలా దీంతో పాటు మనం మందు వాడితే మిక్స్ అవ్వదు. అలా మందు అనేది మిక్స్ అవ్వకపోవడం వల్ల ఆ మందు అనేది అడుగు భాగానికి వెళ్ళదు. వెళ్ళిన పైన కూడా కొట్టే ఫస్ట్ కొన్ని ట్యాంకులు, ఇప్పుడు ఏదైతే మనం 82 కలపకుండా మనం స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్, ఆ కొట్టినప్పుడు ఏమైందంటే ఈ మందు అనేది మనం ఏదైతే రైతు కలుగుతారో ఆ మందు అనేది అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. అడుగు భాగానికి వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మందు అనేది కింద ఉండిపోయి వాటర్ అనేది పైన ఉంటాయి. ఇలా స్ప్రే చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, ఓన్లీ వాటరే మొక్క మీద అనేది వెళ్తూ ఉంటాయి. సో దాని వల్ల రిజల్ట్ అనేది రాదు ఫ్రెండ్స్. కాబట్టి అదే అగ్రి 82 వేయడం వల్ల మొత్తం తొందరగా మిక్స్ అవుతుంది అనమాట. ఈ టైప్ దానికి అదే మొత్తం మిక్స్ అయ్యి కలిసిపోతుంది. సో దీన్ని అన్నిటికంటే పెట్టుబడి అనేది తగ్గుతుంది. దీంతో పాటు pH వాల్యూ మెయిన్ ఇంప్రూవర్, మనకి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, భూమిలో మనం ఎన్నో పరిశోధనలు చేసినప్పుడు 50% చేసినప్పుడు
pH వాల్యూ అనేది 50% pH వాల్యూ అనేది కరెక్ట్ గా లేదు. దీనివల్ల పంట దిగుబడి కరెక్ట్ గా రావట్లేదు. భూ పరీక్ష చేసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ అగ్రి 82 అనేది మనం చాలా మందులను కలిపి భూమిలో వేయడం వల్ల pH వాల్యూ అనేది సమతుల్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో 1 to 14 మిడిల్ 7 లో ఉంచడానికి pH వాల్యూ సమతుల్యంగా ఉంచడానికి ఈ అగ్రి 82 అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో వాటర్ అనేది తక్కువగా ఉన్నా లేదా బెటర్ గా ఉపయోగపడుతుంది. ఇంకా అంతే తేమ ధనం అనేది ఎక్కువ రోజులు ఉంచడానికి ఉపయోగపడుతుంది అండి. సో మీరు 4 రోజులకు ఒకసారి వాటర్ కావాల్సినప్పుడు ఆల్మోస్ట్ 7 రోజులకు ఒకసారి కట్టినా సరిపోతుంది. అంటే దీని వల్ల వాటర్ సేవ్ అనేది చేసినట్లు అవుతుంది. అలాగే కస్టమర్ కు పని భారం కూడా తగ్గించినట్టు అవుతుంది. అలాగే వండర్ఫుల్ గా ఈ ప్రొడక్ట్ వండర్ఫుల్ అండి. ఈ 82 అనేది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, డోసేజ్ అండ్ అప్లికేషన్. సో దీన్ని మీరు ఎలా వాడితే బెస్ట్ రిజల్ట్ వస్తుందో అంటే దీనిని డిఏపిలో కానీ 2020లో కానీ 90లో కానీ లేదా యూరియాలో కానీ ఏ మందులోనైనా దుక్కి మందులో అంటే బలానికి వాడే మందులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో కలిపి వాడినట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి 250 ml అనేది సరిపోతుంది ఫ్రెండ్స్. వేస్తే మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా పురుగు మందులలో కానీ కలుపు మందులలో కానీ ఇలాంటి మందులు వేసినప్పుడు 20 లీటర్స్ లో 15 ml వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పైనస్ స్ప్రే మందులు చేస్తూ ఉంటాం. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఏదైతే ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనం ఇట్లా కొడితే మందు అనేది వేస్ట్ కాకుండా ఉంటది. అలాగే గడ్డి మందులో కూడా ఏంటంటే ఇది గడ్డి మందు అనేది మనం కొట్టంగానే ఏమైతుంది అంటే, గడ్డి మందు అనేది మనం ఎందుకు కొడతాం ఫ్రెండ్స్ అంటే, వాస్తవంగా గడ్డి మందు అనేది స్ప్రే చేయొద్దు. దానివల్ల భూములు అనేది మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రైతు ఆర్థికంగా ఆలోచించుకొని గడ్డి మందులు అనేది స్ప్రే చేస్తున్నారు, మన కూలి వాళ్ళు దొరకక. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే గెట్ల అంటాం, మనం గెట్లెంబడి కొడుతుంటే ఆ మందు అనేది వేస్ట్ కాకుండా 82 అనేది కలిపితే కంపల్సరీ మొక్క మీద పట్టుకొని ఉంటది. ఆ పట్టుకొని ఉండడం వల్ల అది వేస్ట్ కాకుండా గడ్డి అనేది పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఇది గడ్డి మందులను కూడా కలుపుకోవచ్చు. అలా కాకుండా పురుగు మందులు కలిపి చేసుకున్నట్లయితే 20 ml వాటర్ లో అని 20 ml వాటర్ లో 10 ml కానీ 7 ml కానీ వేస్తే సరిపోతుంది. ఒకవేళ డ్రిప్ లో కనుక వేయాలనుకుంటే ఒక ఎకరాకు 200 లేదా 200 లేదా 250 ml సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ 82 అనేది స్ప్రే చేసేటప్పుడు ఎక్కువ డోసు వేస్తే ఆకులు రాలుతాయి. 10 ml కాకుండా 30 ml వేస్తే రాలుతాయి. దీనికి కొంచెం గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేంటి అంటే కొంచెం డోస్ అనేది ఎక్కువైతే ఆకులు అనేది రాలిపోతాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా మనకి ఎవరైతే ప్రొడక్ట్ మనం ఇస్తున్నామో, ఏ రైతుకైతే ఇస్తున్నామో అతనికి 100% 1-2 సార్లు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరు ఎడ్యుకేటెడ్ రైతులు అనే వాళ్ళు ఉండరు. కొంతమంది చెప్పంగానే వింటారు, కొంతమంది ఏంటంటే 1-2 సార్లు చెప్తే వింటారు. ఇప్పుడు మనమే చూడండి ఎగ్జాంపుల్ గా, ఇప్పుడు మనం ఎన్నో ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఏది మనం అన్ని నేర్చుకుంటాను కదా, అన్ని మనం చదువుకోగానే కదా, మనకు వినగానే రాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎలా అయితే మోటివేషన్ చేస్తాలో మనం ఇచ్చే క్రమంలో మనం ప్రతి ప్రొడక్ట్ గురించి రైతుకు 1-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. దానివల్ల ఏమైందంటే రైతుకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ రైతు ఇంకో 10 మంది రైతులకు మన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ అగ్రి 82 అనేది తేమ వల్ల వేయవలసిన దానికన్నా ఎక్కువ వేయడం వల్ల ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రి 82 వేసేటప్పుడు దయచేసి వారికి సరైన మోతాదు వేయమని చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి అగ్రి ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ అండి, రైతులు వ్యవసాయం చేసే క్రమంలో పంటకి నీళ్లు కట్టే పద్ధతులు కొన్ని రకాలుగా ఉంటాయి. వాటిలో వచ్చేసి
పంట మొత్తం వాటర్ వదలడం. అలా కాకుండా ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ ఖర్చుతో తక్కువ వాటర్ వాడుకోవడం కోసం మనం కొన్ని పంటలకి ఏంటంటే సాల్వ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మొక్కకు మధ్యలో నీళ్లు వేస్ట్ కాకుండా ఇట్లా వదిలి పెడితే వేస్ట్ అయితే అనే ఉద్దేశంతో సాలుగా చేసి ఆ అలా నీళ్లు కడతారు. ఇలా ఉండడం వల్ల ఒక 50% వాటర్ అనేది సేవ్ అవుతుంది. ఇంకా తక్కువగా కావాలంటే సో ఇక్కడ స్ప్రింకర్లు లాగా ఉంటాయి. అవి చుట్టూ తిరుగుతూ వాటర్ ను ఏర్పరుస్తాయి. ఈ స్ప్రింకర్ అనేది ఎక్కడ వాడతారంటే ఫ్రెండ్స్, వాటర్ తక్కువ ఉన్న కాడ, ఎక్కడైతే మన పల్లి తర్వాత పజ్జొన్నలు ఇలాంటి వాటికి ఏం చేస్తారంటే స్ప్రింకర్లు వేసి ఏది మన స్ప్రే చేస్తారు. అది ఏం చేస్తారు అంటే మన చుట్టూ ఇట్లా తిరుక్కుంటా ఇట్లా ఏది వాటరు మన వర్షం పడ్డట్టుగా పడుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏమైందంటే వాటర్ అనేది మనకు తక్కువ ఉన్నప్పుడు అలా కట్టుకుంటే అలా చేసుకుంటే వాళ్ళకు రైతుకు అనేది సేవ్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా తక్కువ నీటిని వాడాలనుకుంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వచ్చు. సో ఈ డ్రిప్ పెట్టడం వల్ల అదనంగా 30% వాటర్ సేవ్ అవుతుంది. అయితే వీటిని అన్నిటికంటే ఇంకా 50% వాటర్ ని సేవ్ చేయాలనుకుంటే కనుక మన మన దగ్గ మన అందరి మన దగ్గర మన అందరికీ ఉపయోగపడే ఒకే ఒక ప్రొడక్ట్ అనేది అగ్రి ఆక్వాజెల్ అన్నమాట. సో ఈ వాటర్ అనేది మనకి 50% సేవ్ చేస్తుంది. ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి అని మనం చెప్పవచ్చు. అలాగే 3 రోజులకు పట్టవలసిన వాటర్ 6 రోజులకు కడితే సరిపోతుంది. దీనివల్ల వాటర్ మరియు మనీ 2 సేవ్ అవుతాయి. సో దీనితో పాటు మందు ఖర్చు కూడా తగ్గుతుంది 40%. జనరల్ గా పంటకి మందు వేసినప్పుడు ఏదైతే వర్షాలు పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది, మందు మొత్తం కొట్టుకుపోతుంది. సో దీనిని వల్ల సరైన మందు దొరకక న్యూట్రియేషన్ ప్రాబ్లంతో గ్రోతింగ్ రాక పంట పాడవడం జరుగుతుంది. అలాగే రైతు ఎంతో నష్టపోతాడు. వాస్తవంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, వీటి అన్నిటికంటే అగ్రి ఆక్వాజెల్ పంటకి వేసినట్లయితే మనం పండించగలిగే పంట ఏదైనా సరే, ఏదైతే మనం వాడే యూరియా కానీ డిఏపి కానీ వేస్తామో ఆ మందులు అనేటివి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. అలాగే వేల దగ్గర అంటిపెట్టుకునే విధంగా ఉపయోగపడుతుంది. వర్షాలు ఎక్కువగా పడ్డా పంట దెబ్బతింటుంది. వర్షాలు తక్కువ పడ్డా పంట దెబ్బతింటుంది. ఈ అగ్రి ఆక్వాజెల్ వాడితే ఈ రెండింటి సమస్యలను బ్యాలెన్స్ చేస్తూ పంటకు మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే ఇలాంటి ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఆక్వాజెల్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్. నేల కోతకు గురవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వర్షాలు పడ్డప్పుడు కంపల్సరీ నేల అనేది ఖచ్చితంగా కోతకు గురవుతుంది. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు వాటర్ అనేది ఎటో దిక్కు వెళ్ళిపోవాల్సిందే కాబట్టి. సో అలాంటప్పుడు వాటిని నుంచి ఒక 100% భూమికి ఉపయోగపడుతుంది. ఎలాంటి న్యూట్రిన్స్ లోపం లేకుండా ఈ అగ్రి ఆక్వాజెల్ అనేది 100% ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది డోసేజ్ వచ్చేసి మరి దీనిని ఎలా వాడితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చూసినట్లయితే, భూమిలో పంట యొక్క ముందు కానీ విత్తనాలు వేసిన తర్వాత కానీ చల్లుకోవాలి. భూమిలో పైన చల్లడానికి కానీ స్ప్రే చేయడానికి కానీ చేయవద్దండి. ఓన్లీ భూమిలో దుక్కులో మాత్రమే వేసుకోవాలి. వేసే ముందు ఈ అగ్రి ఆక్వాజెల్ ని మట్టిలో కానీ లేకపోతే ఇసుకలో కానీ లేదా అదే విధంగా మన దగ్గర ఉన్న అగ్రి గ్రాన్యువల్స్ తో పాటు కానీ బయట దొరికే డిఏపి మరి యూరియాతో కానీ దీనితో అయినా సరే హ్యాపీగా కలుపుకోవచ్చు. మీరు భూమిలో కలిపి చల్లుకోవచ్చు. 1 ఎకరానికి 1 లేదా 2 కేజీలు వేయాలి ఫ్రెండ్స్. ఇలా కాకుండా ఏదైనా ప్లాంట్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఎగ్జాంపుల్ మామిడి కావచ్చు, నిమ్మ కావచ్చు, బత్తాయి కావచ్చు, జామ,
వంగ ఇలాంటివి వాటికి వాడాలనుకుంటే కనుక 40 నుండి 80 గ్రాములు వేస్తే మొక్క వయసును బట్టి, ఓకేనా ఫ్రెండ్స్, మొక్క వయసును బట్టి 40 నుండి 80 గ్రాములు కనుక వేస్తే సరిపోతుంది. అన్ని రకాల పంటలకి వాడొచ్చండి. ఉదాహరణకు వరి, మిర్చి, పత్తి, పసుపు, పచ్చిమిర్చి, కూరగాయలకు మొదలైన అన్ని పంటలకు వాడవచ్చు. దీనివల్ల వాటర్ సేవ్ అవుతుంది, రైతుకు ఖర్చు తగ్గుతుంది, అలాగే దిగుబడి పెరిగి భూమి ఖరాబు కాకుండా, భూమికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఫ్రెండ్స్. ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ లో ఏముంటుందంటే హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, హ్యూమన్. సో ఈ మూడింటితో తయారు చేస్తారు. పంట మీద దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే మంచి గ్రోత్ ఉంటుంది, ఆకులు అనేటివి చాలా బలంగా ఉంటాయి. అగ్రి హ్యూమిక్ అనేది చెట్టుకు కావలసిన ప్రోటీన్స్ ను అందించి మొక్క పచ్చగా స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్క దాంట్లో వాడుకోవచ్చు. దీనిని కెమికల్ తో మాత్రం కలిపి వాడరాదు. ఇండివిజువల్ గా అగ్రి 8 తో కలిపి స్ప్రే రూపంలో వాడవచ్చు. మొక్క పెరుగుదలకు, దిగుబడి పెరుగుదలకు దీనిని ఉపయోగించవచ్చు. ఇది మట్టిని గుల్లబరిచి భూమిలో కరగని లవణాలను కరిగించి వేర్ల ద్వారా మొక్క పీల్చుకొని పొటకు ఉపయోగపడుతుంది. మొక్క ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీనిని విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు. నారు శుద్ధి చేయుటకు ఉపయోగించవచ్చు. అంటే దీనిని వాడటం ద్వారా అగ్రి 8 తో కలిపి కొట్టడం వల్ల పైన ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆకు భాగం కిందకు వచ్చి ఎటువంటి రోగాలు రాకుండా, ఎటువంటి పురుగులు రాకుండా పడకుండా కాపాడుకోవటమే కాకుండా అక్కడ నుండి డ్రాప్ సైజ్ భూమిలో పడి గుల్లబరిచి డ్రాప్ గా భూమిలో పడి భూమి అనేది గుల్లబరిచి అంటే సారవంతం చేసి వేరులోకి వెళ్ళి వేరులోంచి చెట్టు మొత్తం పీల్చుకునేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఉండేటట్టు ఈ ప్రొడక్ట్ అనేది మొక్క అనేది బాగా బలంగా స్ట్రాంగ్ గా ఉండేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంక్రీజ్ జర్మినేషన్ పర్సెంటేజ్. అలాగే విత్తన శుద్ధి వాడితే విత్తనాలు ఎక్కువ శాతం మొలకెత్తుతాయి ఫ్రెండ్స్. ఇదేంటి అంటే విత్తన శుద్ధి అనేది మనం పంటకి ఇప్పుడు మనకి ఏదైతే దుంపలకు సంబంధించినవి ఉంటాయో అవి ఒక రోజు ముందు చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే కనుక ఇప్పుడు వరి కావచ్చు, నారు కావచ్చు, మన మిర్చి నారు కావచ్చు, ఇలాంటి అనేది మనము అంటే ఈ రోజు అంటే మనం నారు పెడుతున్నాం అంటే 1 గంట ముందు అనేది మనం ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎన్హాన్స్ రూట్ ఇంటెన్షన్, అలాగే మంచి గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనము మొక్క అనేది భూమి నుండి అది తీసుకోవడం వల్ల మొక్క అనేది ఎదుగుదల అనేది బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, మూలాల అభివృద్ధి పెంచండి. అలాగే రూట్స్, పిల్ల వేర్లు, తల్లి వేర్లు 2 ఉంటాయి ఫ్రెండ్స్. సో పిల్ల వేరు అనేది పిల్ల వేర్లు అనేది చాలా 100% గా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం పెట్టినటువంటి మందులు ఏదైతే ఉందో ఆహారం తీసుకోవాలంటే పిల్ల వేర్లు మాత్రమే. ఇది ఒకటి గమనించండి ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లి వేరు అనేది మొక్క నిలబడడానికి బలానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పిల్ల వేర్లు అంటే పీచు పదార్థం అంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిర్చి చెట్టు ఒకటి వీకి చూడండి మీరు ఎప్పుడైనా తోటలోకి వెళ్ళినప్పుడు. ఒక వేరు అనేది స్ట్రైట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అది
మిగతా చుట్టూ అనేది చిన్నగా నారు దారాలు లాగా ఉంటాయి. ఆ దారాల ద్వారా న్యూట్రియంట్స్ కానీ మనం ఏదైతే ఫుడ్ ఇస్తున్నామో ఆ మొక్క తీసుకుంటది ఫ్రెండ్స్. ఏదైతే తల్లి వేరు అనేది ఉన్నదో అది మొక్క నిలబడడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇన్ఫంక్షన్ ఆఫ్ అగ్రి హ్యూమిక్ ఆన్ గ్రీన్ చిల్లీ. ఖచ్చితంగా గ్రోత్ పెరిగి 100% మంచి దిగుబడి పెరుగుతుందండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ ట్రీట్మెంట్ 3 to 5 ml లీటర్స్. అవునండి. హ్యూమిక్ యాసిడ్ అనేది రూట్ ట్రీట్మెంట్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే స్ప్రేయింగ్ 2 to 2 ml 1 లీటర్ ఆఫ్ వాటర్. అవునండి. అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు. 20 ml వాటర్ లో 40 ml సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే సాయిల్ అప్లికేషన్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ 500 to 600 ml పర్ ఎకర్. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రిప్ లో ఏదైతే వదలాలి అంటే 500 ml వేస్తే సరిపోతుందండి. డ్రిప్ లో కూడా వాడుకోవచ్చు. డ్రిప్ లో వాడుకుంటే ఇది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది చాలా మంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఇది దీనివల్ల ఏమైందంటే మనకు రైతుకు దిగుబడి కూడా పెరిగి పెట్టుబడి అనేది చాలా తగ్గుతుంది. మెయిన్ గా ఏంటంటే టైం అనేది చాలా సేఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ అగ్రి హ్యూమిక్ అండి. ఈ అగ్రి హ్యూమిక్ అనేది అగ్రి హ్యూమిక్ అనేది మనకు లిక్విడ్ రూపంలో మరియు గ్రాన్యుల్స్ రూపంలో ఉంటాయండి, లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మట్టి రంధ్రాలను మెరుగుపరుస్తుంది మరియు నీరు పట్టుకునేలా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అవును ఫ్రెండ్స్. ఏంటంటే సో ది అగ్రి హ్యూమిక్ అనేది ఆ గ్రాన్యుల్స్ అనేది ఎలా పని చేస్తాయంటే భూమిని గుల్లపరిచి మనం ఇచ్చే మందును కానీ వాటర్ని కానీ వేళ్ళ దగ్గరే సెట్ చేసుకొని చాలా ఉపయోగపడతాయి. అదే బయట మందు వాడామనుకోండి, ఇక్కడ ఏది లేట్ గా లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసిందంటే మనకు ఒకసారి వేర్లు అన్ని తక్కువ పోయి ఎక్కువగా సాగడానికి అవకాశం ఉంటుంది. అంటే మన వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మన వేరు ఎంత ఎక్కువ సాగి భూమి అంతా లూజ్ అవుతుంది. భూమి అంతా లూజ్ కావడం వల్ల మొక్క లోపలికి భూమిలోకి వేరు వ్యవస్థ అనేది చొచ్చుకోపోయి మనకు మొక్క అనేది తొందరగా గ్రోత్ కావడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మట్టిలో సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగేది. అవును ఫ్రెండ్స్. ఇది వేయడం వల్ల ఏమైందంటే ఇలాగే సూక్ష్మ పోషకాలు చనిపోకుండా వాటి సంఖ్య బాగా పెరగడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకే. క్షేత్ర పంటలు 5 నుంచి 8 కిలోలు ఒక ఎకరా. అంటే ఈ అగ్రి గ్రాన్యుల్స్ అనేది, అవును ఫ్రెండ్స్, ఈ అగ్రి గ్రాన్యుల్స్ అనేది ఒక ఎకరానికి 5 నుంచి 8 కిలోలు కంపల్సరీ ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇది పంటకు ఒక్కసారి వాడే కంటే 2 సార్లు వాడితే కనుక మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. తోట పని పంటలు బేరిన మండలాల్లో 100 నుంచి 150 గ్రాముల వరకు వాడుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇప్పుడు సపోజ్ గా మామిడి చెట్టు కావచ్చు, కొబ్బరి చెట్టు కావచ్చు, వంకాయ కావచ్చు, నిమ్మ కావచ్చు, బత్తాయి కావచ్చు, ఈ పంటలకు వాడినట్లయితే 100 నుంచి 150 గ్రాముల వరకు వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అగ్రిమాస్ అండి. అగ్రిమాస్ ఈ అగ్రిమాస్ వాడటం వల్ల చాలా మ్యాజికల్ రిజల్ట్ వస్తుందండి. ఈ అగ్రిమాస్ పంటల్లోని వేర్లను అలాగే వేర్లలో ఉన్నటువంటి మట్టిని కూడా చాలా దృఢంగా, బలంగా, పోషక విలువలతో ఉండేలా చేస్తుంది ఫ్రెండ్స్. దిగుబడి మరియు నాణ్యత పెంచుతుంది. అవును ఫ్రెండ్స్. పంట యొక్క క్వాలిటీ, దిగుబడి కూడా ఇది పెంచుతుంది. పంటలో జరిగేటటువంటి జీవక్రియలు మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. 20 ml 15 లీటర్స్ వాటర్ ని పిచికారీ చేయాలి. అవును ఫ్రెండ్స్. సో ఈ అగ్రిమాస్ అనేది 20 లీటర్స్ వాటర్ కి 30 ml లేదా 40 ml కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. 1 లీటర్ కి 3 నుండి 4 ml అనేది చాలా అవసరం. దీనిని కంపల్సరీగా స్ప్రే చేయాలి, భూమిలో వేయడానికి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్.
ఈ అగ్రి ప్రొడక్ట్ అనేది వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. ఇది మనుషులకు కానీ ఎన్ని రోగాలు వస్తుంటాయో అలాగే మొక్కలకు కూడా అన్ని రోగాలు, అన్ని తెగుళ్ళు, అన్ని వైరస్లు వస్తుంటాయి ఫ్రెండ్స్. వీటన్నింటినీ అరికట్టాలంటే మనకు బెస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే అగ్రి బయో ఫంగిసైడ్ ప్రొటెక్ట్ అండి. ఈ అంటే ఈ బయోటెక్ లేదా సో మంచిగా ఉపయోగపడే పడే ప్రొడక్ట్ అండి. మన దగ్గర ప్రొడక్ట్ దీనికి ఇంతకు ముందు ఫంగస్ అనే పేరు ఉండేది. అయితే సేమ్ యూజ్ టీజ్ సేమ్ యాజ్ టీజ్ దీనికి సంబంధించిన ఆల్ట్రా న్యాచురల్ ప్రొడక్ట్ కెమికల్లో కూడా ఉంటాయి. వాటికి కూడా ఫంగిసైడ్ అనే పేరు ఉంటుంది. సో ఈజీగా మనం గుర్తించవచ్చు. ఫంగిసైడ్ అంటే మనం దగ్గరే ప్రొటెక్ట్ కూడా దానిలాగే పనిచేస్తుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్టీరియాకు కారణమయ్యే వ్యాధులను నియంత్రిస్తుంది. అవునండి. ఇదేంటి అంటే ఫ్రెండ్స్, ఇది ఎలా పనిచేస్తుంది అని మనం గమనించగలిగినట్లయితే ఏదైనా సరే మొక్కకు తెగులు రాకముందే, అలాగే ఫ్రూట్స్ క్వాలిటీ క్వాలిటీగా ఉండటానికి తర్వాత ముందే చేయవచ్చు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తర్వాత స్ప్రే చేయవచ్చు. ప్రాబ్లం రాకముందు అయినా స్ప్రే చేయవచ్చు. 20 గ్రాములు 20 గ్రామ్స్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అయితే 40 గ్రామ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లం రాకముందు అయితే 20 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు అండి. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అయితే 40 గ్రాములు మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అగ్రి ప్రొడక్ట్ మిరప ఫంగల్ వ్యాధులకు నియంత్రిస్తుంది. అవును ఫ్రెండ్స్, ఇది మిర్చిలో వచ్చేసి ఇదొక ఫంగల్ అండి అన్నమాట. మొక్క మిడిల్లో ఇరిగిపోయి చనిపోతా ఉంటాయి. వాస్తవంగా ఇది వాస్తవంగా అండి. ఎందుకంటే ఇది మనకు ఫంగస్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా చనిపోతాయి. అలాగే తాలు శాతం ఎక్కువగా వస్తూ ఉంటుంది, తాలు రాకుండా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే గింజ సైజ్ అనేది గింజ ఎక్కువ రావడం వల్ల మనకు పంట వెయిట్ అనేది రావడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత అలాగే బూజు తెగుళ్ళు అంటాం కదా, కొమ్మకుళ్ళు తెగులు అంటారు. వీటికి మన ప్రొటెక్ట్ 100% ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ పనితనం చాలా ఎక్సలెంట్ గా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్ వరిలో ఫంగస్ వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. అవును ఫ్రెండ్స్. అలాగే వరి పరంగా వచ్చేసి అగ్గి తెగులు, కాటుక తెగులు అని, మెడవిరుపు అని ఇలా కొన్ని రకాల తెగుళ్ళను వస్తుంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ తెగుళ్లను అరికట్టడానికి ఈ ప్రొటెక్ట్ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ అగ్రి ప్రొటెక్ట్ డోసేజ్ వచ్చేసి సో ఈ ప్రొటెక్ట్ ని భూమిలో వేయవచ్చు. మనం గ్రాన్యువల్స్ తో పాటు హ్యాపీగా కలుపుకొని వాడుకోవచ్చు. ప్రొటెక్ట్ అనేది ఒక ఎకరానికి వచ్చేసి భూమిలో 1/2 kg నుండి కేజీ వరకు చల్లుకోవచ్చు. అదే విధంగా సీడ్ ట్రీట్మెంట్ కి ఇది చాలా ఉపయోగం అండి. 5 నుండి 10 గ్రాములు 1 kg సీడ్ కు ఉపయోగించవచ్చు. రూట్ డ్రాపింగ్ కి 10 నుంచి 15 గ్రామ్స్, అలాగే స్ప్రే ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఫస్ట్ స్ప్రే 20 నుండి 25 రోజుల తర్వాత చేసుకోవాలి. అలాగే సెకండ్ స్ప్రే మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకుంటే ద బెస్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనేది సూక్ష్మ పోషకాల మిశ్రమం అండి. తర్వాత అగ్రి నానోటెక్ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అగ్రి నానోటెక్ లో జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, నెక్స్ట్ బోరాన్, క్లోరిన్ ఇవి అన్ని 100% ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కాకుండా నానో చిల్డ్రిన్ తయారు చేస్తుంది. సో దానికి మందు అనేది పైన మందులతో కలిపి దుక్కి భూమిలో పైన చల్లుకోవడం వల్ల, అంటే పై మందు అంటే మనకు బలం మందులను వేస్తాం కదా ఫ్రెండ్స్, అలాంటి వాటి అన్నమాట. వాళ్ళ ద్వారా
భూమి లోపలికి వెళ్ళడానికి వండర్ఫుల్ గా బాగా పనిచేస్తుంది. మనం ఏదైతే మనం మందుతో కలిపేస్తున్నామో ఆ మందులు ఈ భూమి లోపలికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి. మొక్కలకు సూక్ష్మ పోషకాహారం అందుతుంది. అవునండి. సో దీంతో పాటు మొక్కలకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ పోషక ఉండడం వల్ల ఇది మొక్క అనేది త్వరగా తీసుకోవడానికి వీలుంటది. అలాగనే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మొక్కల పెరుగుదలను పెంచుతుంది. అవునండి. మొక్క గ్రోతింగ్ అవడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఐరన్, జింక్ లోపం ఉండటం వల్ల మొక్కలు ఈ కలర్ లోకి ఏది మన ఎల్లో కావచ్చు, చుక్కలు చుక్కలు కావచ్చు, మచ్చ తెగులు కావచ్చు, ఇలాంటి వారిగా మారిపోతాయి ఫ్రెండ్స్. సో ఈ మందులను వాడినట్లయితే ముందుగా ఇది ముందుగానైనా వాడుకోవచ్చు, వచ్చిన తర్వాత అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నానోటెక్ కొట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్ ప్లస్ ప్రొటెక్ట్ అగ్రి 82 వీటి రిజల్ట్ అండి. వీటి 3 కాంబినేషన్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న సమస్యల్లో పెద్ద సమస్య చూసినట్లయితే మిర్చి పంటకు కాదు అనేక రకాల పంటలకు వస్తున్న సమస్య ముడత. పై ముడతలకు వండర్ఫుల్ గా పనిచేస్తుందండి నానోటెక్ అనేది. ఎందుకంటే ఇందులో ఉన్న పోషకాల వల్ల అది ఓపెన్ అవ్వడానికి 100% ఉపయోగపడుతుంది. ఏదైతే ముడుచుకుపోయిన ఆకులు ఉన్నాయో ఆ ఆకులు ఓపెన్ చేసి నార్మల్ స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. పంటలు దిగుబడి మరియు నాణ్యత పెంచుతుంది. అవును ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, పంట అనేవి క్వాలిటీగా ఉండటానికి జనరల్ గా ఏ ఫ్రూట్ అయినా క్వాలిటీగా ఉండటానికి మనం కెమికల్స్ మాస్ యూజ్ చేస్తాము. నానోటెక్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే 5 రోజుల నిల్వ ఉండే ఫ్రూట్స్ 10 రోజులు నిల్వ ఉండడానికి వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ అగ్రి నానోటెక్ డోసేజ్ అంటే ఇది ఎలా వాడాలంటే దీనికి మనం ఎక్కువగా 100% ఏ పంటకైనా స్టార్టింగ్ లో భూమిలో మనం వేస్తే బలం వేస్తేనే మంచిది. బలం మందుతో గాని మనం గ్రాన్యువల్స్ తో గాని ఈ అగ్రి నానోటెక్ మిక్స్ చేసి గనుక ఎకరానికి 1/2 kg వరకు వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమిలో మైక్రో న్యూట్రిషన్ ప్రాబ్లం అనేది లేకపోతే పంటలు చాలా క్వాలిటీగా ప్రాబ్లం అనేది లేకపోతే పంటలు చాలా క్వాలిటీగా ఉండదండి. ఒకవేళ మరో స్ప్రే చేయాలి అనుకుంటే కనుక 20 లీటర్లో వాటర్లో 40 గ్రామ్స్ అంటే 1 లీటర్ నీటికి 2 గ్రామ్స్ అన్నమాట. ఈ ప్రొడక్ట్ కి అయినా మినిమం 20 రోజులకు ఒకసారి నాన్ స్టాప్ గా కనుక స్ప్రే చేస్తున్నట్టయితే ఎటువంటి తెగుళ్ళు కానీ ప్రాబ్లం కానీ రాకుండా 100% ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు మనం వాడించాలి. ప్రతి ఒక్క రైతుకు కూడా మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్ అండి. ఇది మనకు హ్యూమిడిటీని ఎలాగైతే మన మనిషికి మనకు హ్యూమిడిటీ ఎలాగైతే కావాలో మొక్కలు కూడా ఈ హై హ్యూమిడిటీ అందిస్తుందండి. ఇది వాతావరణం ఎలా ఉన్నా సరే, ఎగ్జాంపుల్ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం ఎక్కువగా పడుతున్నప్పుడు అనుకోండి, అప్పుడు వర్షము గాని ఎండకు గాని మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే మనం గొడుగు పట్టుకుంటాం. అదే మనం మొక్కకైతే మనం పట్టుకోలేదా ఫ్రెండ్స్, పట్టలేం కదా. అలాగే చాలా చలి పెరుగుతుంది అనుకోండి, మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, స్వెటర్ అనేది వాడతాం. సో ఇలాంటి మనిషికి 100% అవసరం. ఎందుకంటే వాటి నుండి తట్టుకోవాలని నిలబడగలగాలి. అలాగే వర్షం పడుతుందా, మొక్కలకు కూడా సేమ్ ఇలాగే అవసరం అండి. ఈ అగ్రిగోల్డ్ అయితే ఈ అగ్రిగోల్డ్ పంట మనం ఈ మొక్కలకైతే మనం ఎట్లాగో గొడుగు అయితే పట్టలేం కదా ఫ్రెండ్స్. దానికి హ్యూమిడిటీ పవర్ కావాలి కదా. అలాంటి హ్యూమిడిటీ పవర్ ను ఇవ్వడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ నంబర్ 1 ప్రొడక్ట్ అండి అగ్రిగోల్డ్ అండి. ఇది తర్వాత అగ్రిగోల్డ్ అనేది ఒత్తిడి విరోధి ప్రభావం మెరుగుపడుతుంది. అవును ఫ్రెండ్స్. ఇది ఏంటంటే అన్ని రకాల వాతావరణాల ఒత్తిడిని తట్టుకొని పంటలకు మరియు ఉపయోగపడుతుంది. తర్వాత తెగుల నుండి కూడా నివారించడానికి సహాయపడుతుంది.
రైతులకు ఆ చాలా మంచి ప్రొడక్ట్ అండి ఇది మాట. ఈ డోసేజ్ వచ్చేసి ఏంటంటే, సో దీనిని భూమిలో కూడా వేసుకోవచ్చు, చల్లుకోవచ్చు కూడా. ఒక ఎకరానికి వచ్చేసి 100 నుండి 200 గ్రాముల వరకు సరిపోతుంది ఫ్రెండ్స్. స్ప్రే చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా 20 లీటర్ల నీటి వాటర్ లో 1 గ్రామ్ లేదా 2 గ్రాములు స్ప్రే చేయాలి. 100కు 100% 100% బెస్ట్ రిజల్ట్, సూపర్ రిజల్ట్ ఫ్రెండ్స్ ఇది. ఆ, సుమ్, ఆ, ఇది ఏంటంటే ప్రతి పంట కూడా మంచి సూటబుల్ అవుతుంది, బెస్ట్ రిజల్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, మేము వెస్టేజ్ లో అగ్రి వైద్య ఇతర రసాయనాలతో ఉపయోగించవచ్చా? ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందా? మేము వెస్టేజ్ లో అగ్రి వైద్య ఇతర రసాయనాలతో కలిపి వాడొచ్చా అంటే, మన వెస్టేజ్ అనేది వేరే మందులతో కలిపి వాడుకోవచ్చా? ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే, వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేటి ఏ ఇతర రసాయనాలతో వాడుకోవచ్చు అని అడుగుతుంటారు ఫ్రెండ్స్. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఒకవేళ వాడితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. వాళ్ళు వాడుతున్న కెమికల్స్ ఏదైతే ఉన్నదో, ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి వాడాలి. అంటే మనం ఏదైతే రసాయనాలు ఇంతకు ముందు వాడుతున్నామో మన ప్రొడక్ట్ తో పాటు కలిపి వాడుకుంటే కనుక మనం తగ్గించి వాడుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము సేంద్రియ వ్యవసాయంలో వెస్టేజ్ చేస్తూ ఉపయోగించుకోవచ్చు. వెస్టేజ్ కి ఉపయోగించవచ్చా? మేము అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము, ఈ వెస్టేజ్ ప్రొడక్ట్లు అనేటివి ఉపయోగించవచ్చా? అంటే ఓన్లీ ఆర్గానిక్ వెస్టేజ్ అనేది ఉపయోగించవచ్చా ఇక్కడ దాని అర్థం. అంటే ఓన్లీ వెస్టేజ్ ప్రొడక్ట్ తోనే పంటలు అనేది పండించవచ్చా అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎవరైతే కొత్తగా అంటే ఇంతకు ముందు కెమికల్ వాడనటువంటి భూమి ఏదైతే ఉన్నదో అందులో ఓన్లీ మన వెస్టేజ్ కి సంబంధించిన ప్రొడక్ట్లు వేసుకుంటే ఖచ్చితంగా పంటలు పండించవచ్చండి. కాకపోతే ఏంటంటే కెమికల్ వేసిన దానికంటే కొంచెం తక్కువ వెళ్తుంది, కానీ క్వాలిటీ మంచి నెంబర్ 1 క్వాలిటీ అనేది ఆ పంట అనేది వస్తుందండి. ఇది ఏంటి అంటే కెమికల్ వేసిన దాంట్లో మాత్రం మొత్తం ఓన్లీ దీంతో తీయాలంటే రాదండి. ఎందుకంటే అది తగ్గించుకుంటూ ఇది ఈ డోస్ అనేది వాడుకుంటూ ఇట్లా క్రమంగా ఒక 5 సంవత్సరాలు దీన్ని కంటిన్యూషన్ చేసుకొని ఆ తర్వాత ఇది 100% మనం ఓన్లీ ఆర్గానిక్ తోటి పండించుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? అవును సార్ చెప్తాను సార్. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మై సెల్ఫ్ ఓదేలు జొన్నల. అంటే నన్ను ఓంకార్ అని కూడా అంటారండి, అందుకనే దాంట్లో ఓంకార్ అని పెట్టుకున్నాను నేను. ఓంకార్ అంటేనే చాలా మందికి తెలుసు. ఓకే, నేను ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ అవుతూ 1 లక్ష రూపాయలు ఎర్న్ చేస్తూ ఖచ్చితంగా కారు తీసుకోవాలి. అలాగే నన్ను నమ్ముకొని నా అందరిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక 50,000 ఇప్పించుకుంటూ నా టీం అనేది మంచిగా బిల్డ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఓంకార్ గారు, థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు అగ్రికల్చర్ గురించి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఏంటంటే మనకు అగ్రికల్చర్ అనే టైం స్ట్రైన్ అవుతుంది ఇక్కడ. సో ఈసారి మీరు చెప్పేటప్పుడు డివైడ్ చేసుకుంటే మీకు కూడా ఎందుకంటే మంచి డెప్త్ నాలెడ్జ్ ఇస్తున్నారు. బట్ మనం టైం కన్స్టెంట్స్ కూడా చూసుకొని కొద్దిగా ప్లాన్ చేస్తే ప్రాక్టీస్ లో మీరు మంచి ముందుకు వెళ్తారు సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మంచి నాలెడ్జ్ ఉంది అండ్ ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్, సో నేను డైరెక్ట్ కాల్స్ తీసుకుంటానండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి 7:05 అయింది. ఫాస్ట్ గా మేబీ లిమిటెడ్ కాల్స్ తీసుకుంటా. సో తొందరగా క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఓదర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. అగ్రిస్టేషన్ కోసం ఇంత కంప్లీట్ డెప్త్ అనేది చాలా తక్కువ మంది తీసుకుంటారు. దట్టు ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా ఇన్ డెప్త్ తీసుకోవడానికి ప్లాన్ చేశారు. సో ఇంత నాలెడ్జ్ అనేది తీసుకోవడం ఫస్ట్ గ్రేట్ థింగ్ అది. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఇంకా నాలెడ్జ్ తీసుకొని ఇంకా ఈవినింగ్ సెషన్ కి ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ గా ఉంటారు. సో ఎవరైతే విద్య నేర్చుకుంటారో అలాంటి వాళ్ళు చాలా మంచి అచీవ్మెంట్ తీసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్స్ గా ఉన్నారు చాలా మంది. సో దాంట్లో మీరు కూడా ఓంకార్ గారు మీరు కూడా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.
సో లేటెస్ట్ చూడండి, ఇలాంటి ఒక సెషన్స్ అందుకోసం చెప్తుంటాను ప్రతిరోజు కూడా. నేను మిస్ అవ్వకుండా మనం అటెండ్ అవుతూ మన టీం అటెండ్ చేస్తే డెఫినెట్ గా మనం మంచి అచీవ్మెంట్స్ తీసుకోవడానికి ఫాస్ట్ గా తీసుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది. సో మిస్ చేసుకోవద్దు. రాత్రి కూడా మనం చూసాం, స్వరూప్ మేడం బిజినెస్ ప్లాన్ ని 43 minutes లో కంప్లీట్ చేశారు. సో అవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక ప్రాక్టీస్ సెషన్ గా ఉంటుంది. అదే రకంగా టీం వాళ్ళు కొత్త వాళ్ళకి ఇంత ఈజీగా చెప్పొచ్చు, వీళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు అనేది ఒక ఆలోచన వస్తుంది. ఓకేనండి. సో ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ మనకి డిబిఎస్ తీసుకున్నారు సదానంద గారు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, మీటింగ్స్ ట్రైనింగ్స్ మిస్ అవ్వద్దు, మాక్సిమం టైం ని యూటిలైజ్ చేసుకుంటే, సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, ఉమా సార్, థ్యాంక్ యూ అదిల్ గారు, ఓంకార్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను కాల్స్ తక్కువ తీసుకుంటాను.